ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం అంటే చర్చికి వెళ్ళటమే కాదు, బయటకి మంచి క్రైస్తవుడిగా కనిపించటమే కాదు. ఆత్మీయ జీవితం అంటే ప్రతిరోజు కూడా మనం దేవునితో జీవించటం, దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడటం, దేవుని వాక్యాన్ని వినటం, దేవునికి విధేయతతో నడవటం. యేసు అన్నాడు, నేనే ద్రాక్షావల్లి మీరు కొమ్మలు అని. కొమ్మ వేరుతో కలిసినప్పుడు మాత్రమే ఫలం వస్తుంది. అలానే మన జీవితంలో కూడా దేవునితో కలిసినప్పుడు మాత్రమే మన జీవితం సమృద్ధిగా ఉంటుంది. బైబిల్ వాక్యం ప్రకారం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలానే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. యోహాను 15:4. అయితే ఆత్మీయ జీవితం వేదిక మీద కాదు, హృదయంలో మొదలవుతుంది. దేవునితో సంబంధమే నిజమైన జీవితం. అయితే ఈరోజు నీవు దేవునితో సంబంధంలో ఉన్నావా? అయితే నీ బంధాన్ని పెంచుకో. ఆయనలో నిలిచేవాడికి జీవితం సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్.